హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు జరిగినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రాండ్ టెస్ట్ దీనికి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అనమాట పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మ్యాక్సిమం ఇందులో నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారంతా. సో ఒకసారి ఎట్లా అని చెప్పేసి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సెక్షన్ ఏ, రీడింగ్ కాంప్రిహెన్షన్. ఫస్ట్ ఒక ప్యాసేజ్ ఇచ్చారనమాట ఈ లెసన్ నుంచి. ఏది? కూర్గ్, గ్లింప్సెస్ ఆఫ్ ఇండియాలో కూర్గ్ అనే పార్ట్ నుంచి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది, వాట్ ఈస్ ద ప్యాసేజ్ అబౌట్? సో ఈ ప్యాసేజ్ దేని గురించి అని. సో ఆన్సర్ ఇట్లా రాయొచ్చు అనమాట మనం. ద ప్యాసేజ్ ఈజ్ అబౌట్ కూర్గ్ అండ్ ఇట్స్ ఫీచర్స్, ఇట్స్ పీపుల్, కల్చర్ అండ్ ఎన్వైరన్మెంట్. సో ఈ ప్యాసేజ్ అంతా కూర్గ్ అనేటువంటి ప్లేస్ గురించి, దాని యొక్క ఫీచర్సు, అందులో ఉన్న ప్రజలు, వాళ్ళ కల్చరు, అక్కడ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ ప్యాసేజ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సెకండ్, వాట్ ఈస్ స్పెషల్ విత్ ద లొకేషన్ అండ్ పీపుల్ లివింగ్ దేర్? సో ఆ పీపుల్, అక్కడ ఉన్నటువంటి పీపుల్కి స్పెషల్ ఏంటి అని చెప్పి, అంటే ఆ ప్లేస్ కూడా అని. ద లొకేషన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హిల్స్, కాఫీ ప్లాంటేషన్స్ అండ్ ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్స్ అని చెప్పొచ్చు. ఉన్నటువంటి పీపుల్ గురించి చూస్తే ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్ అన్నారు. సో అది మెన్షన్ చేయాలన్నమాట, ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్ అని. నెక్స్ట్ థర్డ్ది, ద పీపుల్ ఆఫ్ కూర్గ్ ఆర్ పాసిబ్లీ ఆఫ్ డాష్ డిసెంట్. సో వాళ్ళు ఎక్కడి నుంచి, ఎవరి నుంచి వచ్చారు అంటే ఎవరి వారసులు అన్నట్లు. సో గ్రీక్ ఆర్ అరబిక్ డిసెంట్ అనమాట. ఫోర్త్ది, అండ్ ఎంబ్రాయిడర్డ్ వేస్ట్ బెల్ట్ ఓన్ బై ద కొడవూస్ ఈజ్ నోన్ యాజ్. దానికి వచ్చేసి ఆన్సర్ కుపియా. దాన్ని కుపియా అని పిలుస్తారు. అక్కడ అరబిక్లో కుఫియా అంటారు, బట్ ఇక్కడ ఈ కొడవూస్ వేసుకునేది వాళ్ళ ఊర్లో, ఆ కూర్గ్లో మాత్రం కుపియా అని పిలుస్తారనమాట. దాని నుంచి వచ్చింది అది. నెక్స్ట్, హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్ కవర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కూర్గ్ అన్నాడు. అక్కడ ఆ కూర్గ్లో ఎంత వర్షపాతం నమోదవుతూ ఉంటుంది ఆ ఫారెస్ట్లో అని. సో 30%, బి ఆన్సర్. అది కూడా ప్యాసేజ్లోనే ఉంది. నెక్స్ట్ 6 to 10, ఇది ఇంకొక పోమ్ నుంచి, ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్, దాని నుంచి. సో క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. వాట్ డిడ్ కస్టర్డ్ ద డ్రాగన్ క్రై ఫర్? దేనికోసం ఏడుస్తూ ఉంది అది, ఏది కావాలని కోరుకుంటా ఉంది అని. సో అది ఇక్కడ లాస్ట్ లైన్లో ఉంది చూడు, కస్టర్డ్ క్రైడ్ ఫర్ ఏ నైస్ సేఫ్ కేజ్. సో అది రాస్తాం, ఫర్ ఏ నైస్ సేఫ్ కేజ్ అని. హౌ బ్రేవ్ వాస్ బెలిందా? బెలిందా ఎంత ధైర్యంగా ఉంటుంది? యాజ్ బ్రేవ్ యాజ్ ఎ బ్యారెల్ ఫుల్ ఆఫ్ బేర్స్ అని. సో అది కూడా మనకి పోమ్లోనే కనిపిస్తుంది అనమాట. బ్యారెల్ ఫుల్ ఆఫ్ బేర్స్, ఈ బేర్స్ అన్ని గుంపుగా ఉంటే ఎంత అంటే స్ట్రాంగ్ ఉంటాయో, సో అంత ధైర్యంగా ఈమె ఉంటుంది అనమాట. నెక్స్ట్ 8, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద లిటిల్ ఎల్లో డాగ్? సో ఆ డాగ్ పేరేంటి ఇక్కడ? మస్టర్డ్, బి ఆన్సర్. నెక్స్ట్ 9th, వాట్ డిడ్ ఇంక్ అండ్ బ్లింక్ డూ? ఇంక్, బ్లింక్ అవి రెండు ఏం చేస్తాయంట? ఆ ర్యాట్ అండ్ క్యాట్ అవి రెండు చేస్డ్ లయన్స్ డౌన్ ద స్టేర్స్. సో ఆ సింహాలనే వెంటపడి తరుముతూ ఉంటాయంట అవి. సో ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు ద పోమ్ అబౌవ్? సో ఏది నిజం ఇందులో? ఒకటి, కస్టర్డ్ షో ట్రూ కరేజ్, నిజమైన ధైర్యాన్ని కస్టర్డే చూపించింది అనమాట డ్రాగన్. చివరిలో మిగతావన్నీ ధైర్యంగా ఉంటామని అన్ని బిల్డప్ డైలాగ్స్ అన్నీ చెప్పుంటాయి స్టార్టింగ్లో, బట్ ఆ పైరేట్ వచ్చినప్పుడు అన్నీ పారిపోతాయి, అందరూ భయంతో వణుకుపోతూ ఉంటారు. కానీ కస్టర్డ్ మాత్రం చాలా ధైర్యంగా అతన్ని చంపేస్తుంది అనమాట. సో ఇట్ షోడ్ ట్రూ కరేజ్, కస్టర్డ్. ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ 11 to 15, ఈ ద థీవ్స్ స్టోరీ అనేటువంటి లెసన్ నుంచి ఒక ప్యాసేజ్. మై హార్ట్ శాంక్ అన్నాడు. సో వాట్ డస్ దిస్ సెంటెన్స్ మీన్? ఎప్పుడన్నా భయపడినప్పుడు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాం, మై హార్ట్ శాంక్ అని. సో హీ ఫెల్ట్ ఫియర్ ఆఫ్ బీయింగ్ కాట్, నేను దొరికిపోయినానేమో అని చెప్పేసి భయపడినాడు అనమాట అనిల్. డబ్బులు తీసేసుకున్నాడు కదా ఈ వ్యక్తి, అనిల్ నుంచి డబ్బులు. సో తిరిగి ఇచ్చేటప్పుడు అవన్నీ తడిగా ఉన్నాయన్నమాట. తను తిరిగి పొద్దున్నే ఇచ్చేస్తూ ఉన్నాడు కదా డబ్బులు. నైట్ తన తలదిండు కింద పెట్టేసి పడుకున్నాడు అనమాట. దొంగతనం చేయడానికి ట్రై చేసి మళ్ళీ తిరిగి వచ్చేసి పెట్టేసి ఉన్నాడు. సో తిరిగి డబ్బులు ఇస్తూ ఉంటే భయం వేసింది, నేనేమైనా దొరికిపోయినానేమో అని అనుకున్నాడు అనమాట హరి సింగ్ అనేటువంటి దొంగ. నెక్స్ట్ 12th, హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్. ఇక్కడ హీ అంటే ఎవరు చెయ్యి చాచింది డబ్బులు ఇవ్వడానికి? ద రైటర్. అనిల్ వచ్చేసి ఒక రైటర్ కదా, సో రైటర్ ఆన్సర్. హీ న్యూ, అతనికి తెలుసు అన్నాం. వాట్ డిడ్ హీ నో? ఏం తెలుసు తనకి? హీ న్యూ దట్ హరి ట్రై టు స్టీల్, హరి దొంగతనం చేయడానికి ట్రై చేశాడు అని తెలుసు అనమాట. అయినప్పటికీ ఏమనలేదు తనని. ద స్మైల్ కేమ్ బై ఇట్ సెల్ఫ్, వై? సో ఈ స్మైల్ అప్పటిదాకా అవతల వాళ్ళని మోసం చేయడానికి యూజ్ చేసేవాడు అనమాట తన స్మైల్ని, బట్ ఇప్పుడు మాత్రం చాలా స్వచ్ఛంగా నవ్వాడు అన్నారు. సో ఎందుకంటే హిస్ థాట్స్ వర్ క్లీన్ అనమాట. దొంగతనం చేసే ఆలోచన లేదు కాబట్టి ఈ హరి సింగ్కి లాస్ట్లో మారిపోతాడు కదా తన బిహేవియర్, అందువల్ల. 15th, వాట్ విల్ ద నెరేటర్ ప్రాబబ్లీ డూ ఆఫ్టర్ దిస్? సో దొంగతనం
చేయడానికి ట్రై చేశాడని తెలిసినప్పటికీ అనిల్ పెట్టుకున్నాడు తనని ఏమనలే. సో, ఈ ఇన్సిడెంట్ వల్ల ఏం మార్పొచ్చింది? దాని తర్వాత ఏం చేస్తాడు ఆ వ్యక్తి 'హరి సింగ్' అనేటువంటి దొంగ? ఏం చేస్తాడంటే హీ విల్ చేంజ్ హిస్ బిహేవియర్. మేబీ తన బిహేవియర్‌ని చేంజ్ చేసుకొని మంచిగా మారొచ్చు అని. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 16 ఒక బార్ చార్ట్ ఇచ్చున్నారు. ఎన్రోల్‌మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పి. సో, ఒక డేటా అనమాట. ఈ డేటా గురించి క్వెషన్స్ ఉంటాయి. వాట్ డస్ ద బార్ చార్ట్ షో? సో, టైటిల్ రాస్తాం. ఎన్రోల్‌మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద పాపులేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18-23 యాజ్ పర్ హెచ్ఆర్‌డి మినిస్ట్రీ డేటా. ఇదంతా రాయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ విచ్ పీరియడ్ ఈస్ టేకెన్ యాజ్ రెఫరెన్స్ ఇన్ ద గ్రాఫ్? సో, ఈ గ్రాఫ్‌ని సూచించడానికి ఏ పీరియడ్ తీసుకున్నారు? ఏ పీరియడ్ అంటే ఇక్కడ చూడండి 2012-13 బట్ 12 నుంచి ఎక్కడ దాకా ఉంది? 17 వరకు తీసుకున్నారు కదా! అది టోటల్ పీరియడ్ అనమాట. సో, 2012-17 అని రాస్తాం. నెక్స్ట్ వాట్ వాస్ ద ట్రెండ్ అబ్జర్వ్డ్ ఇన్ ద గ్రాఫ్? ఈ గ్రాఫ్‌లో ఉన్నటువంటి ట్రెండ్ ఏంటి? ఏ విధంగా ఉంది అని. విమెన్ అవుట్ నంబర్డ్ మెన్ ఇన్ అడ్మిషన్స్ అన్నాడు. అంటే ఈ మెన్ కన్నా అంటే మేల్ కన్నా ఫీమేల్ వాళ్ళే ఎక్కువ ఉన్నారన్నాడు. బట్ అది రాంగ్ అనమాట. మేలే ఎక్కువ ఉన్నారు ఇందులో. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్టు. రాంగ్. మోర్ మెన్ వర్ ఎన్రోల్డ్ ఇన్ హైయర్ కోర్సెస్ అన్నాడు. సో, ఎక్కువ మంది మగవాళ్ళే ఉన్నారు మెన్. సో, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. లాస్ట్‌ది ఈక్వల్‌గా లేరు కదా అక్కడ. నెక్స్ట్ ఆఫ్ ఆల్ విచ్ ఇయర్ రికార్డెడ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్? సో, లీస్ట్ ఎక్కడ అంటే ఇక్కడ ఉందన్నమాట స్టార్టింగ్‌లో 12-13 ఎంత జస్ట్ 30.2నే కదా టోటలు. 30.2 మిగిలినవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో, లీస్ట్ వచ్చేసి 12-13 అనమాట. అది రాస్తాం ఆప్షన్ సి. నెక్స్ట్ కరెక్ట్ స్టేట్మెంట్. ద గ్రాఫ్ రిప్రజెంట్స్ డ్రాప్ అవుట్స్ అన్నాడు. సో, డ్రాప్ అవుట్స్ గురించా? నో. దెర్ ఈస్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ పెరుగుతూ వెళ్తూ ఉన్నాయన్నమాట. గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అంటే కొంచెం ఇట్లా పెరుగుతూనే ఉన్నాయి అన్నాడు. అదే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 30.2 నెక్స్ట్ 32.3 33 34 35 ఇట్లా పెరుగుతూ పోయినాయి కదా. సో, టోటల్ చెక్ చేసుకోవాలన్నమాట ఇందులో. సో, ఆప్షన్ బి కరెక్ట్. దెర్ ఈస్ గ్రాడ్యువల్ డిక్లైన్ అన్నాడు. డిక్లైన్ అంటే తగ్గడం విమెన్ ఎన్రోల్మెంట్లో. అది రాంగ్. సో, ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ 17 ఒక స్టోరీ ఇచ్చినారు. దెర్ వాజ్ ఎ బిగ్ బ్యాన్ ఎంట్రీ అని చెప్పేసి ఒక స్టోరీ. ఆ స్టోరీకి సంబంధించి 5 సెంటెన్సెస్ ఉంటాయి. జంబ్లింగ్ సెంటెన్సెస్. మనం ఆర్డర్లో పెట్టాలన్నమాట. మీనింగ్ఫుల్ ఆర్డర్లో. సో, ఆల్రెడీ ఒక ట్రిక్ చెప్పున్నాం కదా. ఎట్లా చేస్తాం దాన్ని? ఫస్ట్ సెంటెన్స్ చదువుతాము. ఆ సెంటెన్స్ పైన ఉన్నటువంటి ప్యాసేజ్లో ఏ లైన్లో ఉందో మనం వెతకాలన్నమాట. వెతికి రాసుకోవాలి ఆ నెంబర్ పక్కన. సో, ద క్రోస్ వెంట్ టు ఎ జాకల్ అండ్ సాట్ ఈజ్ అడ్వైజ్ అనేది 7th లైన్లో ఉంది. మనం ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా అడ్వైజ్ ఫర్ దెమ్. సో, రిక్వెస్టెడ్ ద అడ్వైజ్ అన్నాడు. సో, 1 2 3 4 5 6 7th లైన్లో ఉంది. సో, అది రాసుకుంటాం 7th లైన్ అని. నెక్స్ట్ పవర్ఫుల్ ఎనిమీస్ కెన్ బి ఓవర్కమ్ విత్ ద యూజ్ ఆఫ్ విట్ అని. అది లాస్ట్లో ఉందన్నమాట 11th లైన్. నెక్స్ట్ సెకండ్లో ఉంది. నెక్స్ట్ 10th లైన్. నెక్స్ట్ 4th లైన్. ఇట్లా అన్నీ రాసుకుంటాం. ఈ నంబర్స్ రాసుకున్న తర్వాత వాటిని అసెండింగ్ ఆర్డర్లో పెడితే మనకు కావాల్సినటువంటి మీనింగ్ఫుల్ ఆర్డర్ వస్తుంది అనమాట. సో, అన్నిటికన్నా చిన్న నెంబర్ ఏది? 2 కరస్పాండింగ్గా ఏ లెటర్ ఉంది? ఏ సెంటెన్స్ ఉంది? సి. సో, ఫస్ట్ సి ఉంటుంది. దాని తర్వాత 2 తర్వాత పెద్ద నెంబర్ ఏది? 4. సో, ఈ. 4 తర్వాత నెక్స్ట్ 7. సో, ఏ. 7 తర్వాత 10. సో, డి. నెక్స్ట్ 11 బి. సో, సిఈఏ డిబి. ఇది కరెక్ట్ ఆర్డర్ అనమాట. వాటి యొక్క ఫుల్ సెంటెన్సెస్ కూడా రాస్తే 5 మార్క్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ బి చూద్దాం. కంబైనింగ్ సెంటెన్సెస్ ఉన్నాయి. హీ ఈజ్ ద న్యూ ప్రిన్సిపల్ ఐ వర్క్ విత్ హిమ్ బిఫోర్ అని. సో, హూమ్ యూజ్ చేసి రాయమన్నారు. హీ ఈజ్ ద న్యూ ప్రిన్సిపల్ హూమ్ ఐ వర్క్ విత్ బిఫోర్. ఇట్లా రాయొచ్చు. రేర్ కండిషన్ అంటే కొన్నిసార్లు ఇట్లా కూడా రాస్తూ ఉంటాం. హీ కామా పెట్టి హూ ఐ వర్క్ విత్ బిఫోర్ కామా ఈజ్ ద న్యూ ప్రిన్సిపల్ ఇట్లా కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ సిద్ధు కెన్ డ్రైవ్ ఏ కార్ అన్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? సిద్ధు. కెన్ అనేది వర్బ్ అంటే డ్రైవ్ అనేది కెన్ డ్రైవ్. ఏ కార్ వచ్చేసి ఆబ్జెక్ట్. సో, ప్యాసివ్ వాయిస్ లెటర్ రాస్తాం. ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొని వస్తాం. ఏ కార్. ఈ మోడల్ వర్బ్స్ ఉన్నప్పుడు బి యాడ్ చేస్తాం కదా. బి ప్లస్ V3. సో, ఏ కార్ కెన్ బి డ్రివెన్ V3లో రాయాలి. డ్రివెన్ బై సిద్ధు. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్. గౌతమ్ బుద్ధ సెడ్ ఐ వాంట్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ అన్నాడు. ఎట్లా రాస్తాం దాన్ని? గౌతమ్ బుద్ధ సెడ్ దట్ కంజంక్షన్ దట్ యూజ్ చేస్తాం. దట్ ఐ అంటే ఎవరు ఇక్కడ? గౌతమ్ బుద్ధ. సో, హీ పైన ప్రెజెంట్ టెన్స్లో ఉంది. మనం పాస్ట్లో రాస్తాం. సో, V2 యూజ్ చేస్తాం. హీ వాంటెడ్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్. ఇది గౌతమ్ బుద్ధ సెడ్ దట్ హీ వాంటెడ్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్. అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఏరోప్లేన్ హ్యాడ్ నో లైట్స్ ఆన్ ఇట్స్ వింగ్స్. తన రెక్కల మీద లేదు. సో, ఆన్ ప్రపోజిషన్స్ అనమాట. నెక్స్ట్ దిస్ బుక్ కన్సిస్ట్ ఆఫ్ 40 పేజెస్. ఈ బుక్లో 40 పేజెస్ ఉన్నాయి. ఆఫ్ కన్సిస్ట్స్ ఆఫ్ అనమాట. OF. నెక్స్ట్ ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. అండర్లైన్ చేసి ఉంటారు 4 పదాలు.
అవి మిస్టేక్స్ ఉంటే మనం కరెక్ట్ చేసి రాయాలా. ఐ వాజ్ స్టిల్ ఏ థీఫ్ వెన్ ఐ మీట్ అనిల్ అన్నాడు. ఐ వాజ్ సో పాస్ట్ టెన్స్ కదా, సో మీట్కి పాస్ట్ టెన్స్లో రాస్తాం అంటే V2 యూజ్ చేస్తాం, మెట్. నెక్స్ట్ ఐ వాజ్ ఏ ఫెయిర్లీ సక్సెస్ఫుల్లీ హ్యాండ్ అన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఈ హ్యాండ్ అనేది నౌన్ కదా, నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ ఉండాలా. సో సక్సెస్ఫుల్లీ ఎల్వైతో ఎండ్ అవుతూ ఉంటే అడ్వర్బ్స్ కదా, మనకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక అడ్జెక్టివ్. సో సక్సెస్ఫుల్ హ్యాండ్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ అనిల్ వాజ్ వాచింగ్ ద రెజ్లింగ్ మ్యాచ్ అన్నాడు. మనం డెఫినెట్గా తెలిసినా అంటే డెఫినెట్ ఆర్టికల్ మనం ఆల్రెడీ తెలుసుంటే ఏ మ్యాచ్ చూస్తున్నారు అని చెప్పి సో దా యూజ్ చేస్తాం. ఏదో ఒక మ్యాచ్ అనమాట, ఏదో ఒక రెజ్లింగ్ మ్యాచ్, సో ఏ యూజ్ చేయాలి. అండ్ హిజ్ వాజ్ అబౌట్ 25 అన్నాడు. సో హిజ్ వాజ్ కాదు, హీ వాజ్ కదా, సో హీ. ఇవి మిస్టేక్స్ అనమాట, ఇట్లా రాస్తే 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సూటబుల్ ఆర్టికల్స్. ఐ కుడ్ నాట్ సీ డాష్ బ్లాక్ ఏరోప్లేన్ అన్నాడు. సో అక్కడ తెలుసు అనమాట, అక్కడ నుంచి ఆ బ్లాక్ ఆ పైలట్ కిందికి వచ్చిన తర్వాత ఈ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి లేడీతో మాట్లాడుతూ ఉంటాడు కదా, ఆమెతో చెప్తాడు ఇట్లా బ్లాక్ ఏరోప్లేన్ అంటే, నువ్వు చెప్పేటువంటి బ్లాక్ ఏరోప్లేన్ నాకు అనిపించట్లేదు అంటుంది ఆమె. సో ఇద్దరికీ తెలుసు అనమాట. ఇద్దరికీ తెలిసినప్పుడు డెఫినెట్ అంటే మనం దేని గురించి మాట్లాడుతూ ఉన్నామో తెలిసినప్పుడు, అంటే స్పీకర్కి ఆ లిజనర్కి ఇద్దరికీ తెలిసినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం, సో ద. నెక్స్ట్ స్టూడెంట్స్ నీడ్ టు ఫిల్ అవుట్ డాష్ అప్లికేషన్ అని ఉంది. అప్లికేషన్ ఒక ఓవెల్ కాబట్టి, ఓవెల్ సౌండ్తో కాబట్టి యాన్ యూజ్ చేస్తాం, యాన్ అప్లికేషన్ ఫామ్ టు జాయిన్ ద కోర్స్. ఓకేనా. నెక్స్ట్ వుడ్ ఆర్ యూస్ టు. ఫస్ట్ది వెన్ షీ వాజ్ ఎ స్టూడెంట్ షీ లవ్డ్ మ్యూజిక్ వెరీ మచ్ అన్నాడు. ఎట్లా రాస్తాం దాన్ని, వెన్ షీ వాజ్ ఎ స్టూడెంట్ కామా షీ యూస్ టు లవ్, యూస్ టు ప్లస్ V1 యూజ్ చేస్తాం కదా, షీ లవ్డ్ అన్నారు, మనం ఎట్లా రాస్తాం దాన్ని, షీ యూస్ టు లవ్ మ్యూజిక్ వెరీ మచ్. సెకండ్ది ఇన్ హిస్ చైల్డ్హుడ్ హీ స్వామ్ ఇన్ ద రివర్ ఎవ్రీ మార్నింగ్ అన్నాడు. స్వామ్ అనేది V2లో ఉంది, సో మనం యూస్ టు ప్లస్ V1 రాస్తాం. ఇన్ హిస్ చైల్డ్హుడ్ హీ యూస్ టు స్విమ్ ఇన్ ద రివర్ ఎవ్రీ మార్నింగ్ అని. నెక్స్ట్ నౌన్ మాడిఫైయర్స్. హీ మేడ్ ఏ షార్ట్ స్పీచ్ ద స్పీచ్ వాజ్ ఇంట్రెస్టింగ్ అన్నాడు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెంటెన్స్లో ఒక నౌన్ ఉంటుంది, సెకండ్ సెంటెన్స్లో వాటికి సంబంధించినటువంటి డిస్క్రిప్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, వాటిని తీసుకొని వచ్చి దాని ముందర పెడతా ఉంటాం. హీ మేడ్ ఏ షార్ట్ స్పీచ్ అన్నాడు. సో ఎట్లా రాయాలి మనం, హీ మేడ్ అన్ ఇన్స్పైరింగ్ షార్ట్ స్పీచ్, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. హీ మేడ్ ఏ షార్ట్ ఇన్స్పైరింగ్ స్పీచ్ అని రాసాం, ఇట్లా రాయొచ్చు. లేదంటే ఎగ్జాక్ట్ కరెక్ట్ థింగ్ ఏంటంటే హీ మేడ్ యాన్ ఇంట్రెస్టింగ్ షార్ట్ స్పీచ్. ఓకే, హీ మేడ్ యాన్ ఇంట్రెస్టింగ్ షార్ట్ స్పీచ్, అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ షీ వోర్ ఎ శారీ ఇట్ ఇస్ ఎ కాంచీపురం శారీ ఇట్ ఈస్ బ్లూ ఇన్ కలర్ అన్నాడు. సో ఎట్లా రాయాలి దాన్ని మనం, షీ వోర్ ఏ బ్లూ కాంచీపురం శారీ, అంతే. నెక్స్ట్ అడ్వైజ్ ఇవ్వాలన్నమాట. యువర్ బ్రదర్ ఈజ్ ఆల్వేస్ బైటింగ్ నెయిల్స్ అడ్వైజ్ హిమ్ నాట్ టు డూ ఇట్ అన్నాడు. మీ బ్రదర్ ఎప్పుడు గోల్డ్ కొరుకుతూ ఉంటారు, అది మంచి అలవాటు కాదు అని, అలా చేయకూడదని చెప్పాలి. ఎట్లా చెప్తాం, యూ షుడ్ నాట్ బైట్ యువర్ నెయిల్స్. నెక్స్ట్ సినోనిమ్స్. 4 వర్డ్స్ ఇచ్చుంటారు, వాటి యొక్క సినోనిమ్స్ పైన ఉన్నటువంటి బాక్స్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలా. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అంటే ఏంటి, గుడ్ లుకింగ్. నెక్స్ట్ డెత్, డెత్ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్. లక్కీలీ, సో ఫార్చునేట్లీ ఎల్వైతో ఎండ్ అవుతూ ఉన్నాయి, ఫార్చునేట్లీ అయినా కూడా లక్కీలీ అని. నెక్స్ట్ డి వచ్చేసి ఇన్వెంటివ్నెస్, కొత్త కొత్తవి కనిపెడతా ఉంటే ఇన్వెంటివ్నెస్ అంటాం, సో క్రియేటివిటీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ యాంటనిమ్స్ అనమాట. ఫ్రెండ్, ఫ్రెండ్కి యాంటనిమ్ ఏంటి, ఫో అని రాయొచ్చు లేదా ఎనిమి. రిప్లైడ్, సో రిప్లై ఇచ్చినారు, యాంటనిమ్ ఏంటి, క్వశ్చన్డ్, క్వశ్చన్ అడిగితేనే కదా రిప్లై వచ్చేది, సో క్వశ్చన్డ్. నెక్స్ట్ సి కామన్, కామన్ అంటే అన్కామన్ రాయొచ్చు, రేర్, అన్యూజువల్ ఇట్లా. నెక్స్ట్ కలెక్ట్, సో కలెక్ట్ చేయడం, పంచితే డిస్ట్రిబ్యూట్ చేయడం అంటాం, కలెక్ట్, డిస్ట్రిబ్యూట్. 29th ది రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్. వీ జస్ట్ గెట్ అలాంగ్ సమ్హౌ మై ఏంజల్ థ్యాంక్స్ టు యువర్ ప్రేయర్స్, ఇది ఉంది. సో నౌ యూ నో యూ షుడ్ నాట్ అన్నాడు. సో షుడ్ మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడు పక్కన V1 వస్తుంది అనమాట. సో ఫర్గెట్, ఫర్గెట్ఫుల్నెస్, ఫర్గెట్ఫుల్, ఇందులో V1 ఏంటి, ఫర్గెట్, సో ఫర్గెట్ ఆన్సర్. ఆల్ అబౌట్ యువర్ డాష్ అన్నాడు. మీ నైబర్స్, మీ నైబర్హుడ్ అన్నారు, మీ నైబర్, సో ఆల్ అబౌట్ యువర్ నైబర్. మెడాలింగ్ వచ్చినప్పుడు ఆ లోమోతో అంటాడు కదా ఆయన, అది. నెక్స్ట్ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్. హీ టోటల్లీ డాష్ అండర్స్టూడ్, సో డిస్ ఇచ్చినారు, మిస్అండర్స్టూడ్ అంటూ ఉంటాం, డిస్అండర్స్టూడ్ కాదు, మిస్అండర్స్టూడ్. ఐఎమ్ సర్ప్రైజ్ దిస్ ఫోన్ ఈజ్ స్టిల్ ఫంక్షనల్, ఫంక్షనల్కి సఫిక్స్ ఏంటి, AL. నెక్స్ట్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్. సెంటెన్స్ కరెక్ట్గా ఉంది, రిజిలియన్స్ అన్నాడు, రిజిలియన్స్ కాదు, రిజిలియన్స్, ఏ కాదు, ఈ అనమాట, ENCE. నెక్స్ట్ బెవరేజ్, బ్యూటిఫుల్, డిస్టెన్స్, అఫీషియల్స్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, అఫీషియల్స్ కరెక్ట్ రాస్తాం, OFFICIALS అని. నెక్స్ట్ డిక్షనరీ ఎంట్రీ, థరోఫేర్ అనేటువంటి వర్డ్ ఇచ్చున్నారు. సో వాట్ డస్ థరోఫేర్ మీన్, సో దాని యొక్క మీనింగ్ రాయాలి, ఇక్కడ ఉంటుంది అనమాట. ద మెయిన్ రోడ్ త్రూ ఏ ప్లేస్ సచ్ యాజ్ ఎ సిటీ ఆర్ విలేజ్, అది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పిక్ ద సెంటెన్స్ ఇన్ విచ్ థరోఫేర్ వాజ్ యూజ్డ్.
థరోఫర్ యూజ్ చేసినటువంటి ఒక సెంటెన్స్ రాయాలి. 2 ఉన్నాయి, ఏదో ఒకటి రాయొచ్చు. ఫస్ట్‌ది ద మోటెల్ వాస్ ఆఫ్ ద మెయిన్ థరోఫేర్ ఇది. లేదంటే ఏ రిటన్ సైన్ యూజ్డ్ టు టెల్ పీపుల్ దట్ సారీ అదొకటే. రెండోది లేదు ఇందులో. ద మోటెల్ వాజ్ ఆఫ్ ద మెయిన్ థరోఫేర్ అదొకటే. నెక్స్ట్ ఓన్ సెంటెన్సెస్ రాయాలన్నమాట. ఫ్రేజల్ వర్బ్స్ ఒక ఇడియం ఇచ్చుంటారు. ఫ్రేజల్ వర్బ్ చూద్దాం. మేకప్ ఫర్. మేకప్ ఫర్ అంటే మనం ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా, దాన్ని మేకప్ ఫర్ అంటాం. సో ఇట్లా షీ డిసైడెడ్ టు మేకప్ ఫర్ హర్ మిస్టేక్స్. తను చేసినటువంటి మిస్టేక్స్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసింది, నిర్ణయించుకుంది అని. నెక్స్ట్ క్వేకింగ్ ఇన్ ద బూట్స్ అంటే టెన్షన్ పడడం, భయపడతా ఉండడం. ద హోల్ క్లాస్ వాజ్ క్వేకింగ్ ఇన్ ద బూట్స్ యాజ్ ద రిజల్ట్స్ ఫర్ కమింగ్. సో రిజల్ట్స్ ఫర్ అప్రోచింగ్. రిజల్ట్స్ దగ్గరకు వస్తూ ఉన్నాయి, డేట్స్. సో టెన్షన్ పడుతూ ఉన్నారనమాట పిల్లలంతా. నెక్స్ట్ గెట్ అలాంగ్ విత్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ మీనింగ్స్ ఉంటాయి. గెట్ అలాంగ్ విత్ అంటే మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం. సో బి ఆన్సర్. హ్యావ్ గుడ్ రిలేషన్ విత్. స్టే ఇన్ అంటే బయటికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉండడం అనమాట. స్టే ఇండోర్స్. లుక్ ఆఫ్టర్ ఒకదాన్ని జాగ్రత్తగా మంచిగా చూసుకోవడం. సో టు టేక్ కేర్ ఆఫ్ ఏ. ప్లంజ్ ఇన్ అంటే గో స్ట్రైట్ టు ద టాపిక్ అని, ఏదేదో మాట్లాడుకోకుండా మ్యాటర్కి వచ్చేస్తే డైరెక్ట్గా ప్లంజ్ ఇన్ అంటాం. ఇది సెక్షన్ బి. నెక్స్ట్ సెక్షన్ సి చూద్దాం, క్రియేటివ్ రైటింగ్స్. బ్లాక్ ఏరోప్లేన్ లెసన్ నుంచి ఒక కాన్వర్జేషన్ అడిగాడు అనమాట. ద పైలట్ వాంట్స్ టు ల్యాండ్ ద ఫ్లైట్ అండ్ ట్రైస్ టు కాంటాక్ట్ ద గ్రౌండ్ స్టేషన్. సో పైన చాలా ఇబ్బంది అయిపోయింది కదా పైలట్కి, రేడియో ఇవన్నీ పనిచేయలేదు, పెద్ద స్టామ్లో చిక్కుకుపోయినాడు. సో కింద గ్రౌండ్ స్టేషన్ వాళ్ళకి కాంటాక్ట్ అవుదాం అనుకున్నాడు. బట్ ఈ కుడ్ నాట్ యాజ్ ద స్కై వాజ్ ఫుల్ ఆఫ్ క్లౌడ్స్. చేయలేకపోయినాడు. కాంటాక్ట్ అవుదాం అనుకున్నాడు గ్రౌండ్ స్టేషన్కి, బట్ చేయలేకపోయినాడు ఎందుకంటే మేఘాలు నిండుకున్నాయి. అండ్ ద గ్రౌండ్ కంట్రోల్ డస్ నాట్ రెస్పాండ్. కింద వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఈవెన్ ద కంపాస్ ఫెయిల్స్. ఆ డైరెక్షన్స్ చూపించేటువంటి కంపాస్ ఫెయిల్ అయిపోయింది. బట్ డ్రమాటికలీ హీ ల్యాండెడ్ ద ఏరోప్లేన్ సేఫ్ ఇన్ దోస్ కండిషన్స్. కానీ ఆ బ్లాక్ ఏరోప్లేన్ నుంచి ఒక వ్యక్తి వచ్చేసి నాటకీయ పరిణామాలతో ఎట్లనో సేఫ్గా వచ్చినాడు కిందకి. మీట్స్ అన్ ఆఫీసర్ అండ్ అట్ ద కంట్రోల్ సెంటర్ అండ్ టాక్స్ టు హర్. సో కిందికి వచ్చిన తర్వాత కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్తో మాట్లాడినాడు ఆమెతో. ఏం మాట్లాడింటారు, కాన్వర్జేషన్ రాయాలి, ఇంపార్టెంట్ వన్. అండ్ నెక్స్ట్ రెండోది వచ్చేసి ఒక డిస్క్రిప్షన్ అనమాట. మేడం రైట్స్ ద బస్ లెసన్లో నుంచి. వల్లి గాట్ ఇన్ టు ద బస్ ఇన్ ద విలేజ్ టు గో టు ద టౌన్. సో టౌన్కి వెళ్ళడానికి బస్ ఎక్కి ఉంటుంది కదా. షీ డివావ్స్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అరౌండ్ ద బస్. సో వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క దృశ్యాన్ని చాలా, డివార్స్ అంటే ఆస్వాదించడం అనమాట, ఆస్వాదిస్తూ ఉంది. షీ లుక్స్ అవుట్ సైడ్ త్రూ ద విండో అట్ ద కెనాల్, పామ్ ట్రీస్, గ్రాస్ ల్యాండ్, డిస్టెంట్ మౌంటైన్స్ అండ్ బ్లూ స్కై. సో అన్నిటినీ చూస్తూ ఉంది, వీటన్నిటిని. ద గ్రీన్ ఫీల్డ్స్ ఆర్ వండర్ఫుల్ టు హర్. సో చాలా అద్భుతంగా అనిపించినాయి. షీ అడ్మైర్డ్ ద కౌస్ రన్నింగ్ అక్రాస్ ద స్ట్రీట్, ద ప్యాసింజర్స్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ హర్. సో అన్నీ బాగున్నాయని అనిపించింది అనమాట. ఇమాజిన్ యువర్ వల్లి అండ్ రైట్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద సైట్ ఆఫ్ ల్యాండ్స్కేప్, కండక్టర్ అండ్ ప్యాసింజర్స్. సో నువ్వు వల్లి అలాగా ఇమాజిన్ చేసుకొని డిస్క్రిప్షన్ రాయాలన్నమాట. ఎట్లా కనిపిస్తూ ఉంది ఆ ల్యాండ్స్కేప్ అంటే ఆ ప్రకృతి ఇదంతా, ఆ కండక్టర్ గురించి, ప్యాసింజర్స్ గురించి రాయాల్సి ఉంటుంది ఒక డిస్క్రిప్షన్. నెక్స్ట్ 36A ఒక లెటర్ రాయాలి. ట్రాఫిక్ కంజెషన్ హ్యాస్ బికమ్ ఎ రొటీన్ ఇన్ యువర్ సిటీ. సో ట్రాఫిక్ ఎక్కువ అయిపోతూ ఉంది ఈ మధ్య. యాజ్ అ రిజల్ట్ ద ట్రావెలర్స్, స్టూడెంట్స్ అండ్ అదర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ అండర్ సివియర్ ప్రెషర్ ఆఫ్ నాట్ రీచింగ్ ఆఫీసెస్ అండ్ స్కూల్స్ ఇన్ టైమ్. సో స్టూడెంట్స్, ట్రావెలర్స్ అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టైంకి వెళ్ళలేకపోతూ ఉన్నారు. యువర్ స్కూల్ ఏరియా ఈజ్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లమ్. మీ స్కూల్ దగ్గర కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ద పేరెంట్స్ ఆర్ ఫేసింగ్ డిఫికల్టీ టు డ్రాప్ దేర్ చిల్డ్రన్ అట్ స్కూల్ డ్యూరింగ్ మార్నింగ్ అవర్స్ అండ్ ఈవెన్ వైల్ పికింగ్ దెమ్ అప్ ఇన్ ద ఈవినింగ్. సో పొద్దున డ్రాప్ చేయడానికి, సాయంత్రం పిక్ చేసుకోవడానికి పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ ట్రాఫిక్ వల్ల. యూ థింక్ దెర్ ఇస్ అ నీడ్ ఆఫ్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అట్ యువర్ స్కూల్. సో నువ్వేమనుకున్నావంటే మీ స్కూల్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నావు. నెక్స్ట్ ఇది క్వశ్చన్. రైట్ ఎ లెటర్ టు ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ ఇష్యూ అండ్ రిక్వెస్ట్ హిమ్ టు పోస్ట్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అట్ యువర్ స్కూల్ పాయింట్ టు కంట్రోల్ ట్రాఫిక్ అండ్ అవాయిడ్ యాక్సిడెంట్స్. సో నువ్వు ఎస్ఐకి లెటర్ రాయాలన్నమాట. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటాం. ఈ ఇష్యూ గురించి రాస్తూ రిక్వెస్ట్ చేయాలి, మా ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ని ప్రొవైడ్ చేస్తే స్కూల్ దగ్గర వాళ్ళు కంట్రోల్ చేస్తారు, టైంకి వెళ్ళి రావడానికి ఈజీగా ఉంటుంది, యాక్సిడెంట్స్ కూడా అవ్వకుండా ఉంటాయి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ లెటర్ రాయాలి. నెక్స్ట్ బి, బుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్. సో పుస్తకాలు ఈ జ్ఞానం కోసం ఒక మెయిన్ సోర్స్ కదా అది. దే హెల్ప్ అస్ డెవలప్ ఇంటెలెక్చువల్లీ. సో మనిషికి తెలివి పెరగడానికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. బుక్ రీడింగ్ ఏ వెరీ గుడ్ హ్యాబిట్. సో పుస్తకాలు చదవడం అనేది ఒక మంచి అలవాటు. ఇట్ నీడ్స్ టు బి కల్టివేటెడ్ ఇన్ స్టూడెంట్ లైఫ్. ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి దశలో దాన్ని అలవాటు చేసుకోవాలి బాగా. బట్ నౌ బుక్ రీడింగ్ అమాంగ్ స్టూడెంట్స్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. కానీ ఇప్పుడు ఎవరు పుస్తకాలు చదవట్లా. ఏం చేయాలంటే ఒక స్క్రిప్ట్ తయారు చేయాలి. ప్రిపేర్ ఏ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే. సో ILD ఆ రోజు ఇంటర్నేషనల్ లిటరసీ డే 8th September 2024. ఇంక్లూడ్ ద బెనిఫిట్స్ ఆఫ్ బుక్ రీడింగ్. సో ఆ స్పీచ్లో బుక్ రీడింగ్ వల్ల ఉపయోగాలు అండ్ హౌ ఇట్ కెన్ హెల్ప్ ఇన్ ఇండివిజువల్స్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పెక్ట్స్. సో చదవడం వల్ల మనిషి
వ్యక్తిగతంగా ఎటువంటి లాభాలు ఉంటాయి, ఏ విధంగా తను ఉన్నత స్థితికి చేరుకుంటాడని చెప్పేసి ఒక స్పీచ్ని తయారు చేయాలి. నెక్స్ట్ 37A WH క్వశ్చన్స్, ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద సేఫ్ వాజ్ నాట్ గోయింగ్ టు బి హార్డ్ టు ఓపెన్ అన్నాడు. సో సేఫ్ ఓపెన్ అవ్వట్లేదు, చాలా కష్టంగా ఉంది. సారీ, ఈజీ అని, తనకి అంత కష్టం కాదు ఆ సేఫ్ ఓపెన్ చేయడం. సో మనం రాయాల ఏది అంత కష్టం కాదు ఓపెన్ చేయడానికని ఇట్లా రాస్తాం. వాట్ వాజ్ నాట్ గోయింగ్ టు బి హార్డ్ టు ఓపెన్. సో ఏది ఓపెన్ అవ్వడానికి అంత హార్డ్ కాదు. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ద సేఫ్. సో మనం రాసింది కరెక్ట్ అనమాట. రెండోది, ద బర్గ్లర్ అలారం వాజ్ పూర్లీ బిల్ట్. సో ఆ బర్గ్లర్ అలారం, దొంగలు వచ్చినప్పుడు అలారం మోగుతుంది కదా, అది కూడా సరిగ్గా రెడీ చేయలేదన్నమాట. దాన్ని కట్ చేసినా కూడా అది మోగట్లే అలారం. సో పూర్లీ బిల్ట్ అన్నాడు, అది ఆన్సర్గా రావాలా. సో బర్గ్లర్ అలారం ఎలా ఉంది, ఆ బర్గ్లర్ అలారం ఎలా ఉంది అని చెప్పి. సో హౌ వాస్ ద బర్గ్లర్ అలారం అని రాస్తాం, ఎలా ఉంది. ఆన్సర్ ఏంటి? పూర్లీ బిల్ట్. ఇది రెండోది, హౌ వాస్ ద బర్గ్లర్ అలారం అని రాయాలి. నెక్స్ట్, హీ వెంట్ ఇన్ టు ద హాల్ టు కట్ ఇట్స్ వైర్. సో ఆ వైర్ కట్ చేయడానికి హాల్లోకి వెళ్ళాడు అని. అతను హాల్లోకి ఎందుకు వెళ్ళాడు? సో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? టు కట్ ఇట్స్ వైర్ కదా. వై డిడ్ హీ గో ఇన్ టు ద హాల్. వై డిడ్ హీ గో ఇన్ టు ద హాల్. తను హాల్లోకి ఎందుకు వెళ్ళాడు? టు కట్ ఇట్స్ వైర్. సో అండర్లైన్ చేసింది ఆన్సర్గా వస్తూ ఉంది. నెక్స్ట్ నెక్స్ట్, హీ కేమ్ బ్యాక్ అండ్ స్నీజ్ లౌడ్లీ యాజ్ ద స్మెల్ ఆఫ్ ద ఫ్లవర్స్ కేమ్ టు అగైన్. డి చూద్దాం. హౌ ఫూలిష్ పీపుల్ ఆర్ వెన్ దే ఓన్ వాల్యుబుల్ థింగ్స్. హొరేస్ థాట్. సో హొరేస్ అనుకున్నాడు అనమాట, ఈ పీపుల్ ఎంత ఫూలిష్గా ఉంటారు, ఇంత బాగా వాల్యుబుల్ థింగ్స్ అన్ని పెట్టుకున్న వాళ్ళు అనుకున్నాడు. హొరేస్ థాట్ అన్నాడు. హొరేస్ ఏమనుకున్నాడు, ఏం ఆలోచించాడు అంటే ఇదంతా వస్తుంది ఆన్సర్. సో ఎట్లా రాస్తాం? వాట్ డిడ్ హొరేస్ థింక్. వాట్ డిడ్ హొరేస్ థింక్, అతను ఏమనుకున్నాడు, అదంతా అనుకున్నాడు అనమాట. హౌ ఫూలిష్ పీపుల్ ఆర్ వెన్ దే ఓన్ వాల్యుబుల్ థింగ్స్ అని. నెక్స్ట్ లాస్ట్ది, ఏ మ్యాగజైన్ ఆర్టికల్ హెడ్ డిస్క్రైబ్ దిస్ హౌస్. ఈ హౌస్ని డిస్క్రైబ్ చేసినాడంట ఒక మ్యాగజైన్ ఆర్టికల్ హెడ్. ఎవరు డిస్క్రైబ్ చేసినారు అంటే ఏది? వాట్ డిస్క్రైబ్ దట్ హౌస్. ఆ హౌస్ గురించి ఎవరు డిస్క్రైబ్ చేసినారు, సారీ హూ ఉండొచ్చు. ఒక మ్యాగజైన్ అనుకోండి, మ్యాగజైన్ ఆర్టికల్ డిస్క్రైబ్ చేసింది అన్నట్టు. ఏ మ్యాగజైన్ ఆర్టికల్ హెడ్ డిస్క్రైబ్ దిస్ హౌస్. ఓకే, హూ డిస్క్రైబ్ దిస్ హౌస్ అని రాయాలి. ఎవరు డిస్క్రైబ్ చేశారు, ఏ మ్యాగజైన్ ఆర్టికల్ హెడ్ అని. ఓకేనా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో.